అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 ఎంఐఎం సాధించేసింది. ఒక్కటి మాత్రమే మీ బీజేపీ చేతిలో ఉంది. అసలు పార్లమెంట్ స్థానాలన్నిటినీ ఎలా మీరు ఈ హైదరాబాద్ స్థానాన్ని విజయం సాధిద్దామని అనుకుంటున్నారు? అంటే అమ్మ మీకు ఆల్రెడీ చెప్పాను 7-8 ఏళ్లుగా స్పెసిఫిక్గా నేను ఓల్డ్ సిటీలో పనిచేస్తున్నాను. నేను ఆ విషయంగా వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంటో నేను తెలుసుకోవడం జరిగింది. ఒక వ్యాపారవేత్తగా వైద్య రంగంలో ఉన్న నేను వాళ్ళకు మెడికల్ క్యాంప్స్ చేయడం, ఫ్రీ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ నేను అందరికీ హిందువులు ముస్లింలు ప్రతి వైట్ కార్డు కన్నా దయనీయంగా ఉన్న పరిస్థితి ఉన్న స్త్రీలందరికీ డిక్లేర్ చేశాను. సో చాలామంది వస్తారు మా దగ్గర ఫ్రీ ఓల్డ్ సిటీ వరకు. ఏదైనా ప్రపంచం అంతా చేయలేను కదా తల్లి, నాకు ఎంత ఓపుకుంటే అంత చేయగలను నా స్థాయిని బట్టి. అలా చేయడం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ పుస్తకాల సహాయం చేయడం, వాళ్ళకి బస్ పాస్ సహాయం చేయడం. మీకు దంగల్ లాంటి కాంపిటీషన్స్లో మన పక్కన అంటే హిందూ ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం. ఓ చిన్నారి అందులోంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్లో ఇక్కడే చదువుతోంది, మీన్ షీస్ లెర్నింగ్. ఇలా విద్య, వైద్యము, లేకపోతే కుట్లు కూడా. అంటే నేను ఏం చేసేదాన్ని అని అంటే మా ఆఫీస్లో కానీ బయట అపార్ట్మెంట్లలో కానీ వీళ్ళందరికీ చాలా తక్కువ ధరల్లో నైట్ డ్రెస్లు ఇట్లాంటివి మొదలు పెట్టడం. మా హాస్పిటల్లో బట్టలే నేను తీసుకోవడం, అంటే బట్టలు ఆల్ ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ తెప్పించడం, ఈ కుట్లు తెలిసిన ఆడవాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడం. అంటే నేను ఒక వ్యక్తిగా ఏ సంస్థ మీద ఆధారపడకుండా నేను ఏమి చెయ్యగలను అనే ఈ ధోరణిలో ముందుకు వెళ్ళాను. అలా వెళుతున్నప్పుడు గత సంవత్సరం 365 రోజులు రోజుకి 12-13 గంటలు అటు హైందవులతో ఇటు ముస్లింలతో ఇద్దరితో పనిచేసినప్పుడు ఒక్కొక్క భయంకరమైన నిజం. అసలు ఆలోచించండి తల్లి, నిజంగా ఖురాన్ ప్రకారము ట్రిపుల్ తలాక్ అంటే తలాక్ అనే విషయం అదంత సులువైంది కాదమ్మా. సుమారు 6 నెలల నుంచి సంవత్సరం పాటు పడుతుంది అది తీసుకోవడానికి, చాలా కష్టం. అంటే 3 సార్లు తలాక్ అంటే సరిపోతుంది కదా మేడం? అదే తల్లి, అంటే దాన్ని ఎవరు ఇంత భయంకరంగా దౌర్జన్యంగా 3 సార్లు ఇలా ఏమిటమ్మా, ఏదైనా సూపర్ మార్కెట్లో కందిపప్ప మినపప్ప తలాక్ 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 అంటే మరి ఆ మహిళలు ఇన్ని తరాలుగా మరి అంగీకరిస్తూనే వచ్చారు కదా మేడం. మనలాంటి వాళ్ళ వాయిస్ రైజ్ చేయడం తప్ప వాళ్ళు అంగీకరిస్తూ వచ్చారు. వాళ్ళల్లో మీరు ఎలాంటి మార్పు తీసుకొచ్చారు? కరెక్ట్. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి అమ్మా, ఇక్కడ ఇదే హైందవ ధర్మానికి ఉన్న గొప్పతనం తల్లి. ఇప్పుడు మీరు ఒక బస్తీకి వెళ్ళారనుకుందాం, ఆ బస్తీలో ఒక హైందవ స్త్రీని ఆమె భర్త కొడుతున్నాడు అనుకుందాం. చుట్టుపక్కల వాళ్ళు ఊరుకోరమ్మా, దంచేస్తారు వచ్చి వాడిని. అక్కడి నుంచి అదే అమ్మాయి బై ఎనీ ఛాన్స్ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనుకుందాం, ఆ పోలీసు ఎవరా వెధవా అని దంచేస్తాడు. ఇదే విషయం కనుక మీకు ఒక ముస్లిం స్త్రీకి కనుక జరిగితే ఆవిడ ఎన్ని లేయర్స్ దాటి రావాలంటే అంతలోపు చచ్చిపోతుందమ్మా వ్యక్తి. ఏం చేయమంటారు నన్ను? దీన్ని ఏ దృక్పథంతో అర్థం చేసుకోమంటారు? నేను స్త్రీ మీద జాలిపడనా? అలాంటి గోడలను ఆవిడ బయటికి రాలేని పరిస్థితిని తయారు చేసిన ఆ పురుషులని నేను అన్న. అందుకే ఐ హవ్ డిసైడెడ్ దట్ ఐల్ స్టాండ్ అప్ ఫర్ ఉమెన్. ఎందుకంటే స్త్రీ కోసం నిలబడాలి తల్లి. ఆ మహానుభావుడు అసదుద్దీన్ గారు ఆడవాళ్ళు ట్రిపుల్ తలాక్కి ఒక బానిసలు అయిపోయి జీవితాలు ఎందుకో పనికి రాకుండా రోడ్డుకి ఎక్కుతుంటే అసలు ఆయన అసమ్మతి వినిపిస్తే ట్రిపుల్ తలాక్ మీద, అంటే కనీసం ఆ ట్రిపుల్ తలాక్ ఏంటో తెలియని ఒక హైందవ వీరుడు మోదీ గారు వాళ్ళ కళ్ళ నీళ్ళు అర్థం చేసుకోవడం ఏంటి, వాళ్ళకి జీవితంలో ఈ ట్రిపుల్ తలాక్ అనే మోసం నుంచి విముక్తి పీయడం ఏంటి, అదే మతానికి సంబంధించిన అసదుద్దీన్ గారు అది ఎంత దయనీయమైన స్థితికి తీసుకెళ్తుందో ఒక స్త్రీని అర్థం చేసుకోకుండా దాన్ని విరోధించడం ఏంటి? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది నాన్న? స్వార్థం తప్ప ఆ వ్యక్తికి ఏమన్నా కనిపిస్తోందా? ఏమన్నా వినిపిస్తోందా? అసలు ఆ రోదన వినిపిస్తోందా? వాళ్ళ శాపం చాలు తల్లి ఒక వ్యక్తి కొట్టగొడని కూలగొట్టడానికి. ఈరోజు ఒక స్త్రీ రూపంలో అధిష్టానం నన్ను ఎంచుకుంది అనంటే అక్కడ కంటి నీరు పెడుతున్న ప్రతి హైందవ స్త్రీ, ప్రతి ముస్లిం స్త్రీని బహుశా అర్థం చేసుకునే దృక్పథం నాలో ఉంది అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. దట్ కుడ్ హ్యావ్ బీన్ దర్ థాట్. ఇట్స్ అ నోబుల్ థింకింగ్. ఎందుకంటే ఒక ఓల్డ్ సిటీ లాంటి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీని నేను ముందుకొచ్చి నేను ఇక్కడ పోరాడుతాను అనడం ఈజీ కాదని మీరే అన్నారు. ఎందుకు పోరాడుతున్నాను?
ఇట్స్ నాట్ పాలిటిక్స్, ఇట్స్ నో మోర్ పాలిటిక్స్. అంటే నా ఉద్దేశంలో పాలిటిక్స్ అంటే ధర్మయుద్ధం,